ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఈరోజు సిట్ అధికారుల ముందైతే లొంగిపోయారు. మనం చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఫైల్ చేసిన వెంటనే ఆయన అమెరికా పారిపోవడం జరిగింది. అక్కడ గ్రీన్ కార్డ్ పొందడానికి కూడా ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇక్కడి పోలీసుల అధికారులు అయితే అమెరికాకు పోలీసు అధికారులతో మాట్లాడడం కావచ్చు, కేంద్రానికి ఈ కేసు గురించి వివరించడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే ప్రభాకర్ రావు ఈ సంవత్సరం అయితే అమెరికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును పలుమార్లు అయితే సిట్ అధికారులు విచారించారు. అయితే సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఎప్పుడు కూడా పోలీసు అధికారులకు సహకరించలేదు. అంతేకాకుండా ప్రభాకర్ రావు ముందే అంటే ఇండియాకి రావడానికి ముందే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తను అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయన విచారించవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో 5 సార్లు కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. అయినా అప్పటికి కూడా ప్రభాకర్ రావు ఎలాంటి విషయాలు కూడా బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో కస్టోడియల్ విచారణకు అనుమతించాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో విచారించిన సుప్రీంకోర్టు అయితే ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అనుమతించిన నేపథ్యంలో ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారుల ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు వారం రోజుల పాటు అయితే ప్రభాకర్ రావును విచారించనున్నారు. మనం చూసుకోవచ్చు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో అయితే భారీగా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. సినిమా హీరోలకు సంబంధించి కావచ్చు, హీరోయిన్లకు సంబంధించి కావచ్చు, వ్యాపారస్తులకు సంబంధించి కావచ్చు, చాలా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కూడా భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. జర్నలిస్ట్‌కి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. ఈ ఫోన్ ట్యాపింగ్‌లకు సంబంధించి కూడా ప్రధాన నిందితుడిగా అయితే ప్రభాకర్ రావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటివరకు కూడా తప్పించుకుంటూ తిరుగుతున్న నేపథ్యంలో ఇండియాకి రావడం, వచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను అరెస్ట్ చేయకుండా కూడా ఒక రక్షణ పొందారు. తాజాగా అయితే సుప్రీంకోర్టు కస్టోడియల్ విచారణకైతే అనుమతించింది. అయితే ఫిజికల్‌గా అంటే భౌతికంగా ఎలాంటి గాయాలు కాకూడదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యం మరి ప్రభాకర్ రావు పోలీసుల ముందు నిజాలు ఒప్పుకుంటారా లేదని చెప్పేసి కూడా చాలా సందేహాలు అవుతున్నాయి. ఎందుకంటే ఎలాంటి భౌతిక గాయం కాకూడదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అడిగే ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానం ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఆయనకు పోలీసు ట్రీట్మెంట్ ఇస్తేనే తప్ప ప్రభాకర్ రావు నిజాలు బయట పెట్టారని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్న బట్టి కూడా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం అయితే ప్రభాకర్ రావుపై ఎలాంటి మ్యాన్ హ్యాండలింగ్ చేయకూడదు. ఈ నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు నిజాలు చెప్తారా లేదని చెప్పేసి కూడా చూడాలి. సో ఏదేమన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద కేసుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ప్రభాకర్ రావునే ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి కూడా కేసీఆర్, కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రభాకర్ రావునే ఎస్ఐబి చీఫ్గా పెట్టుకొని చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే కావచ్చు, బీజేపీ నేతలే కావచ్చు, సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలే కావచ్చు, ప్రముఖ వ్యాపారస్తులే కావచ్చు, వీరందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వారిని సిట్ అధికారులు పిలిపించి వారి వాంగ్మూలాలు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా సమాచారం అయితే పోలీసులకు ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. తాజాగా 1 వీక్ పాటు కస్టోడియల్ విచారణకైతే సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు ఇప్పటికైనా నిజాలు బయట పెడతారా లేదో చూడాలి.